జై శ్రీరామ్ మిత్రులారా, ఇప్పుడు తిరుపతికి పోయే వారి సంఖ్య చాలా చాలా పెరిగిపోయింది. దేవాలయం వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం అయితే ఫస్ట్ నేను అనుకున్నాను 60,000 దాటితే చాలా కష్టం అనుకున్నాను. అది 70,000 కూడా దాటింది. తర్వాత ఈ మే నెలలో ఏంటంటే 80,000 దాటింది, 90,000 కూడా దాటింది. భక్తులు 90,000 మందికి పైగా స్వామివారిని విగ్రహాన్ని దర్శించుకున్నారని. అంటే ఎంతమంది చూడండి ఇక్కడ పనులన్నీ వదిలేసిపోతున్నారో. అంటే కొంతమంది పని పాట లేని వారేమో అని అనుకున్నాను, కానీ చాలామంది ఇక్కడున్నే బాధ్యతలను వదిలేసి వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు. అటువంటి వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారి వలన మన సొసైటీకి అంటే సమాజానికి ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు నేను చెప్పాను వీళ్ళు ఎట్లా ఉంటారు, ఈ సమాజానికి వీళ్ళు ఏమైనా సేవ చేస్తారా, బాబు వాళ్ళ గురించి మీరు ఆధారపడద్దు, వాళ్ళు ఏదో సహాయం చేస్తారని. మళ్ళీ తర్వాత ఆ చివరి నిమిషంలో కూడా వాళ్ళు మాయమైపోవచ్చు ఈ తిరుపతి షిర్డీకి పోయే వాళ్ళని చెప్పాను. అందుకని సాయం అడగడం అనేది వాళ్ళను వృధా. నేను ఇంతకు ముందే చెప్పాను, ఈ షిర్డీకి తర్వాత తిరుపతికి పోయే వాళ్ళు రీజనబుల్గా అంటే మామూలుగా ప్రవర్తించరు. వాళ్ళ ప్రవర్తన విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు 2016లో మీకు అందరికి తెలుసు కదా, 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు మార్చుకోవాలి, పాత నోట్లు కొత్త నోట్లు ఇస్తున్నారు. బ్యాంకులో పాత నోట్లు అన్నిటిని కూడా జమ చేయాలని చెప్పారు. డిసెంబర్ 30 తారీఖు వరకు 2016లో గడువు ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు, తిరుపతికి షిర్డీకి పోయే వాళ్ళు ఎవరికి చుట్టుపక్కల వారికి ఎవరికి కూడా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఇవ్వకుండా 30 తారీఖు తర్వాత పోయి తిరుపతి షిర్డీ హుండీలలో వేశారు. అంటే వీళ్ళ ప్రవర్తన ఆధారాలకు మేము సాయం చేయకూడదు, ₹1 కూడా మేము ఇతరులకు సాయం చేయము, మేము మా డబ్బులు ఎట్లా వృధా పోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఇతరులకు సాయం చేయమనే మనస్తత్వం అన్నమాట. చాలా మందికి నేను చెప్పాను, వ్యక్తిగతంగా కూడా పంపించాను అన్నమాట నా వీడియోలు. ఈ ఎండల కాలం 2024లో చాలా తీవ్రతగా ఉంటుంది వేడి. వీధి కుక్కలకు కానీ పక్షులకు కానీ కొద్దిగా ఆహారము నీళ్లు పెట్టండి అని. అంటే ఆ వీడియోను చూసిన వాళ్ళే 10 మంది లేరు. అంటే వీళ్ళు ఏంటంటే తిరుపతికి షిర్డీకి పోయి వేలు ఖర్చు పెడతారు కదా, కానీ ఇక్కడ దగ్గర కనీసం ₹100 ఖర్చు పెడతామనే జ్ఞానం అనేది వీళ్ళకు ఉండదు. ఏంటంటే వాళ్ళ ప్రవర్తన ఇట్లనే ఉంటుందన్నమాట. మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు ఏదో తిరుపతికి పోయి పరిగెత్తి పోతారు, అక్కడ ఏదో లడ్లు తీసుకుంటారు, వచ్చేస్తారు, ఇక్కడ మేము తిరుపతికి పోయినామని చెప్తారనమాట. అంటే వీళ్ళకి ఏమాత్రమన్నా భక్తి ఉందా మనం ఆలోచన చేసుకోవాలి. భక్తి అంటే ఏంది, సమాజంలో ప్రతి ఒక్కరికి మనము దేవుని లెక్క చూసుకోవడం కానీ, ప్రతి జీవిలో దేవుణ్ణి చూసుకోవడం కానీ, అది మాత్రం వీళ్ళకి రాదు. తిరుపతి షిర్డీకి పోయే వాళ్ళని చెప్పాను కదా, బాధ్యతలు వదిలేసి తిరుపతికి షిర్డీకి పదే పోతుంటారు. మళ్ళీ తర్వాత ఏంటి, 6 నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పోవాలని వీళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ ఉండే పనులన్నీ వదిలేస్తారు, ఆ పనులన్నీ వేరే వాళ్ళు చేయాలా, వీళ్ళేమో హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉండాలా అని. ఎన్నిసార్లు చెప్పాను, తిరుపతికి షిర్డీకి ఎప్పుడో ఒకసారి వెళ్ళండి, అంతేగాని పదే పోయి అక్కడ లాడ్జీలలో భోజనశాలల్లో ఇట్లా రకరకాలుగా రష్ పెరగొద్దు అని. కానీ వీళ్ళు మాత్రం వినరు. ఇప్పుడు ఎవరికన్నా సాయం చేయమంటే మాత్రం మా చేత కాదంటారు, ఎవరన్నా సాయం అడిగితే మాత్రం బ్లంట్గా చెప్పేస్తారు మా చేత కాదని. కానీ తిరుపతికి షిర్డీకి పోయి వేలు మాత్రం ఖర్చు పెడుతుంటారు. ఎవరన్నా సాయం చేస్తున్నారు లేకపోతే సమాజ సేవ చేస్తున్నారని వీళ్ళకి తెలిసిందనుకోండి, వెంటనే వాళ్ళని ఎగతాళి చేయడం అనమాట. ఇప్పుడు ఈది కుక్కలకి ఎవరైనా ఆహారం పెడుతున్నారు అనుకోండి, మీరెంత అండి 3 బిస్కెట్లు పెడుతున్నారు, 4 బిస్కెట్లు పెడుతున్నారు ఒక కుక్కకు, ఏమవుతుంది మరి మీరు పెడుతున్నారా అంటే, మాకు ఎంత టైమే లేదండి, మాకు అంత మీ మాదిరి అంటారు. అంటే సమాజ సేవ చేసే వాళ్ళని ఎగతాళి చేయడం వీళ్ళకు ఒక అలవాటు అనమాట. తిరుపతి షిర్డీకి పదే పోయి వేలు లక్షలు ఖర్చు పెడుతుంటారు, అక్కడ హుండీలో కూడా డబ్బులు వేస్తుంటారు అని చెప్పాను కదా. వీళ్ళు ఏంటంటే బజారుకు వెళ్ళినప్పుడు కనీసం ఒక సంచి తీసుకెళ్లారు అనమాట. మనం సరుకులు తీసుకోనికి వెళ్తాం, బయటికి ఎవరైనా వెళ్తాము, పోయినప్పుడు అక్కడ నుంచి దేంట్లో సరుకులు తీసుకొస్తారు, హోటల్కి వెళ్తే కన్నా దేంట్లో ఈ తినుబండారాలు తీసుకొస్తారు అనేది వీళ్ళకి ఐడియా ఉండదు అనమాట. అంటే వీళ్ళకు ఎంతో చదువుకుంటారు, జ్ఞానం అనేది ఉంటుంది, మరి ప్రపంచ జ్ఞానం అనేది ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎంత వయసు వచ్చిన వాళ్ళైనా, ఎంత పెద్ద అధికార హోదాలో ఉన్నా కూడా, ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నా వయసు వచ్చినా కూడా వీళ్ళు ఏంటంటే కన్నా ప్లాస్టిక్ సంచులు విపరీతంగా రోజుకు 5-10 తీసుకుంటూనే ఉంటారు. మళ్ళీ తిరుపతికి పోయినప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతుంటారు, వేలు ఖర్చు పెడుతుంటారు, సమయాన్ని వృధా చేస్తుంటారు, సెలవులో పోతుంటారు.
మరి వీళ్ళ జ్ఞానం అనేది ఉండాలి కదా, ఇది పర్యావరణానికి హాని చేస్తుంది అని. తిరుపతికి పోయేటప్పుడు కూడా అంతే, వీళ్ళు దారి మధ్యలో పెద్ద నీళ్ళ సీసా ఒకటి తీసుకెళ్ళాలి. నీళ్ళ సీసాలు ప్లాస్టిక్వి వీళ్ళు విపరీతంగా కొంటుంటారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు. మళ్ళీ ప్లాస్టిక్ సీసాలు ఎక్కడంటే అక్కడే విసిరేస్తారు. అది పర్యావరణానికి ఎంత హాని చేస్తుంది వీళ్ళకు తెలియదా? ఇంటి నుంచి నీళ్లు తీసుకెళ్తే మనం ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు కొనాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ లడ్లు అక్కడ తీసుకొస్తారు. లడ్లు తీసేటప్పుడు ఏంటి, అక్కడ తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏ సంచి ఇస్తే అది తీసుకొని రావడమే. వాళ్ళు ప్లాస్టిక్ సంచులు ఇస్తే ప్లాస్టిక్ సంచిలో, లేకుంటే ఇంకొక సంచి ఆర్టిఫిషియల్ గా నాన్ మూవెన్ బ్యాగ్ అని అంటారు, అది ఇంకా ప్రమాదం అన్నమాట. అటువంటి సంచి ఇస్తే దాంట్లో కూడా తీసుకొని వస్తారు. క్లాత్ బ్యాగ్ అనేది తిరుపతి దేవస్థానంలో ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, వాళ్ళు ఎటువంటి సంచి ఇస్తున్నారు అంటే ఇదో ఇటువంటి సంచి ఇస్తారనమాట. ఇటువంటి సంచి ఇస్తే ఇది ఎంత ప్రమాదం అంటే మీరు ఆలోచన చేయండి. ఈ పేరుకు మాత్రము బట్ట సంచి అని అంటారు, కానీ ఇది బట్ట సంచి కాదు. ఇది బట్ట సంచి కాదు, ఇది దేంతో కెమికల్స్తో తయారు చేసినది. వీళ్ళు లడ్లు దీంట్లో ఇస్తున్నారు. మరి ఇటువంటి సంచులు మనము ఉచితంగా వస్తున్నాయి కదా అని తీసుకుంటే ఎంత ప్రమాదము. ఇప్పుడు నేనేమో ఇటువంటి సంచులన్నిటను తయారు చేసి ఎప్పటి నుంచో మేము 10-20 సంవత్సరాల నుంచి ఇటువంటి సంచులే వాడుతున్నాం. ఇవి కుట్టించాము, వేరే వాళ్ళకు కూడా అమ్మామన్నమాట, వేలు. ఎందుకంటే పర్యావరణము ఎంతో అది రాబోయే తరాలకు ఎంతో మేలు చేస్తుంది. మన పర్యావరణాన్ని కాపాడితే నీళ్ళు అనేది దొరకవు. బెంగళూరులో ఇప్పుడు ఎంతో అవస్థపడి వాళ్ళు చస్తున్నారు కదా. మరి అటువంటప్పుడు దానికి కారణం ఏంటి అని కనుక్కున్నారా? విపరీతంగా ప్లాస్టిక్ సంచులు వాడి భూమిలోకి నీళ్లు పోకుండా చేసి 1000 అడుగులంట. భూమిలోకి పోతే 1000 అడుగుల వరకు ఏ నీళ్లు దొరకవంట. అక్కడ ఉండే నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అంటే మనము తిరుపతికి షిర్డీకి పోయే వాళ్ళు ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నా కూడా దేశం కోసం కానీ ఈ పర్యావరణం కోసం కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టమంటారు. తిరుపతి ఈ షిర్డీలలో హుండీలలో లక్షలు వేసే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందంటే, వాళ్ళు కోట్ల రూపాయలు లంచాల ద్వారా కానీ అవినీతితో సంపాదించింటారు. వాళ్లకు ఉదయం లేచిన నుంచి ఇదే, ఏ విధంగా మనము జీతం కాకుండా అధికంగా సంపాదించాలి అని. అట్లా సంపాదించి ఈ డబ్బులన్నీ కూడా అక్కడ తిరుపతిలో కొద్దిగా వేస్తారు, కొద్దిగా ఏమో ఆస్తులన్నీ కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు చూశారు కదా, కీసర ఎంఆర్ఓ నాగరాజు కానీ, లేకుంటే లావణ్య అనే ఇంకొక ఎంఆర్ఓ కానీ, ఆమెకు పెద్ద బెస్ట్ ఎంఆర్ఓ అవార్డు కూడా ఇచ్చారు. ఈ మధ్య ఇంకా ఒక ఆమె సబ్ రిజిస్ట్రార్ కూడా దొరికింది. తర్వాత ఈ మధ్య అందరూ కూడా అట్లనే ఉన్నారన్నమాట. ఈ ఉమామహేశ్వరరావు ఈ మధ్య ఏసీపీ దొరికాడు. తర్వాత అంతకుముందు శివబాలకృష్ణ అని హెచ్ఎండిఏ డైరెక్టర్ దొరికాడు. వీళ్ళంతా కూడా కోట్లు సంపాదించి అక్కడ 1-2 లక్షలు ఇట్లా హుండీలో వేస్తారన్నమాట దేవాలయానికి వెళ్ళి. అంటే వీళ్ళ మీద రైడ్ జరగకూడదు, ఆదాయం పన్ను కానీ ఏసీబీ వాళ్ళు కానీ సిబిఐ కానీ వీళ్ళని పట్టుకోకుండా ఉండాలి అని. కానీ ఎప్పుడో ఒకసారి పాప ఫలితం తెలుసు కదా, నువ్వు ఎంత చేసినా కూడా నీ పాపాన్ని నువ్వే అనుభవించాలన్నమాట. వీళ్ళు వేసే పాపాలకు వలన ఎట్లా అవుతుందంటే చాలా మంది బీద వాళ్ళు కూడా బలైపోతారు. ఎవరిని వీళ్ళు వదిలిపెట్టరు అనమాట. ఈ పోలీసులు శాఖలో ఉన్న వాళ్ళు ఏంటంటే, ఎవరైనా ఫిర్యాదు చేయకపోతే వాళ్ళతోనే డబ్బు తీసుకుంటారు. ఎవరైనా బాధపడుతూ వెళ్తారనుకోండి, కేసు వాళ్ళు బుక్ చేయాలంటే ముందు మీరు డబ్బులు ఇవ్వాలని చెప్తారనమాట. లేకపోతే మీ మీదనే కేసు పెడతాం. ఎంతమందినో ఇట్లా వాళ్ళు తన్నేది, కేసు పెట్టేది, లేక డబ్బులు వసూలు చేసేది. మళ్ళీ తర్వాత తిరుపతి షిర్డీకి పోయేది, డబ్బులు అక్కడ వేసేది అనమాట. ఇట్లా మూర్ఖంగా వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారనమాట. వీళ్ళ పాపము ఈ మధ్యనే ఎక్కువ మందికి పండుతుంది. చూశారు కదా, చాలా మంది జైలుకి వెళ్తున్నారు. మీరే ఆలోచన చేయండి, 90,000 మంది భక్తులు ఒకరోజు ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని దర్శించుకున్నారు అంటే ఎంత రష్ ఉంటుంది. వాళ్ళకి 20 గంటల పైన 24 గంటల పైన వాళ్ళు క్యూ లైన్లో వేచి ఉండాలి. తర్వాత క్యూ లైన్ పోకముందు గొడవ పోట్లాడతారు. క్యూ లైన్ దాటుకొని వెళ్ళాలని రకరకాలుగా పరిగెత్తుతుంటారు. ఇదంతా అవసరమా? మనకు స్థానిక గుళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం ఉన్న చోట ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మన కుటుంబ బాధ్యతలన్నీ వదిలేసి ఎక్కడికో షిర్డీకి తిరుపతికి పోతే ఏమన్నా లాభం ఉందా? అక్కడ ఇరుకిరుగ్గా తోసుకుంటూ పోయి అక్కడ ఏం భక్తి లేకుండా ఊరికి పరిగెత్తుకొని పోవడం, పరిగెత్తుకొని రావడము, రైలు ప్రయాణాలు కానీ బస్సు ప్రయాణాలు కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగజేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంత అవసరము? మీరు ఆలోచన చేయండి. మనకుండే ఇక్కడ బాధ్యతలను మనం విస్మరించి అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి అంటే పోయినా పర్వాలేదు, కానీ పదే తిరుపతి షిర్డీ పోతున్నారు. నేను ఒకసారి చెప్పాను, మా బ్యాంకులో ఒక ఆయన రిటైర్ అయినాడు,
ఖాళీగా తిరుగుతుంటాడు హోటల్లో, అక్కడ బ్యాంకులలో అందట. నేను అడిగాను ఎలా ఉన్నారంటే సంతోషం ఉన్నారు. మరి పిల్లల పెళ్లి చేశారంటే లేదన్నారు. ఎంతమంది అమ్మాయిలు అంటే 3 అమ్మాయిలు అనమాట. 30 సంవత్సరాలు పెద్ద అమ్మాయికి దాటిపోయినాయి, కానీ ఇంకా మిగతా వాళ్ళకి 28 కానీ 26 కానీ దాటింటాయి కదా. కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా ఈయన హాయిగా ఇట్లా బేకారుగా తిరగడము, అక్కడ గుళ్ళకు పోతే ఏదో పూజ చేస్తే పెళ్లి అవుతుందంట. మన ప్రయత్నం మనం చేయాలి. మనం చుట్టుపక్కల నిజ జీవితంలో కొంతమందితో మంచిగా ఉండాలి, అప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు. ఇట్లా ఉండాలి. పెళ్లి అనేది ముఖ్యమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ విధంగానైనా సరే మనము ముందుకు వెళ్లాల్సిందే కానీ వెనక్కు పోనీకి లేదు. ఒక్కరే చాలా మంది కొంతమంది ఉన్నారు కదా, నేను ఒక్కనే ఉంటాను పెళ్లి చేసుకోను అని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే చివరి దశలో చాలా ఘోరంగా ఉండాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీరు కూడా ఎవరిని నమ్మరు. అటువంటి పరిస్థితి తయారవుతుంది అనమాట. అంటే పెర్వర్ట్ గా తయారవుతారు. పెర్వర్ట్ అంటే మీకు తెలుసు కదా, ఎవరు కేర్ చేయకుండా ఉండడము, సహజంగా మామూలుగా కూడా ఆలోచన చేయకుండా ఉండడము, విపరీతంగా అన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటారంటే వ్యాక్సిన్ వేసుకోకూడదు, పేపర్ చదవకూడదండి, ఏ టీవీ ఛానల్ చూడకూడదు, ఏందో విపరీతంగా వీళ్ళు అనమాట. ఏ పుస్తకం చదవకూడదు, వీళ్ళు ఇట్లనే చెప్తుంటారు అనమాట. ఏంటో రకరకాలుగా అన్నమాట. అంటే మామూలు జీవితాన్ని కాకుండా వీళ్ళు ఎక్కడో ఊహాలోకంలో ఉంటారు. ఒంటరిగా ఉన్న వాళ్ళు. అంత అవసరం లేదు మనకు. ఏంటంటే మనము పీస్ఫుల్గా అంటే ప్రశాంతత జీవనము సాగించాలంటే కంపల్సరీ ఖచ్చితంగా కూడా ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా పెళ్లి చేసుకోవాల్సిందే. ఈ తల్లిదండ్రులు బాధ్యత వదిలేసి మేము గుళ్ళకు వెళ్తాము, పూజ చేస్తాము, అక్కడ మా పిల్లలకు అప్పుడు పెళ్లి అవుతుందంటే అది మూర్ఖత్వమే. ఇక్కడ నిజ జీవితంలో మీరు ప్రయత్నం చేయకుండా ఇట్లా పోయి బాధ్యతలు మర్చిపోయి తిరుపతికి షిర్డీకి పోయి రష్లో రకరకాలుగా తోసుకొని పోవడం మాత్రం మంచిది కాదు. ఇతరులు కూడా మీరు హాని చేస్తున్నారు. ఎందుకంటే పరీక్షలు రాయబోయే వాళ్ళకు కానీ ఇంటర్వ్యూకి పోయే వాళ్ళకి కానీ తిరుపతి యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి కానీ ఎక్కడైనా పోతుంటారు చదువుకోనికి కానీ, మీరు వాళ్ళకు హాని చేస్తున్నారు. ఎందుకంటే మీరు ముందే రిజర్వేషన్ చేసుకుంటారు, అన్ని కూడా సీట్లు అన్ని ఫిల్అప్ అయిపోతాయి. అప్పుడు మామూలు భక్తులకు కానీ మామూలు విద్యార్థులకు కానీ ఏ విధంగా సీటు దొరుకుతుంది రైల్లో? మీరు ఆలోచన చేయండి. కాబట్టి మీరు ప్రయాణం 90,000 ఉంది ఇప్పుడే, మీరు ఆలోచన చేసి ప్రయాణాన్ని మానుకోవాలని కోరుతున్నాను. దగ్గరన్న గుడికి వెళ్ళండి, దగ్గరన్న మనుషులకు సాయం చేయండి. ఇదే నా విజ్ఞప్తి.